ఇదొచ్చేసి సెకండ్ పార్ట్. మేము గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నామని చెప్పాం కదండీ రిసార్ట్‌లో. సో, మా కజిన్స్ అందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కబడ్డీ ఆడాము. చాలా రోజుల తర్వాత ఆడాము కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు అందరూ ఆడేవాళ్ళు. ఇప్పుడు అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. సో, పెద్దవాళ్ళకి అందరూ ఎప్పుడు శారీస్ కట్టుకుంటారో వాళ్ళు డ్రెసెస్ ఏసుకుంటే ఎలా ఉంటదనేది ఒక చిన్న థీమ్ పెట్టామనమాట. అందరూ అసలు అంటే లైక్ ఎప్పుడు ఏసుకోలేదు వాళ్ళు లైఫ్‌లో. వేసుకున్న తర్వాత ఒకరికొకరు చూసుకుంటే చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఒక డిఫరెంట్ లుక్‌గా అనిపించింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరు క్యాట్ వాక్ చేసుకుంటూ అలా ముందుకొస్తుంటే చాలా హ్యాపీగా సరదాగా అనిపించింది. నిజంగా ఇలాంటి మెమోరీస్ ఎప్పటికీ లైఫ్‌లో ఉండాలండి. ఎందుకంటే మనం మన పిల్లలకి అలా చూపిస్తుంటే నిజంగా ఎంత బాగా హ్యాపీగా కలిసున్నారా, మీరంతా ఇంత బాగా ఎంజాయ్ చేశారా అన్న వాళ్ళకొక ఇది క్రియేట్ చేయాలి మనము. నాకిది చూసినప్పుడు చాలా సరదాగా హ్యాపీగా అనిపించింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది. అది కూడా చూడండి.